వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. పానీపూరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. రోడ్ సైడ్కి వెళ్ళి అలా తినేస్తూ ఉంటాం. సరదాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఫేవరెట్ డిష్ ఏంటి అంటే కూడా పానీపూరి అని చెప్పేస్తూ ఉంటారు. అయితే ఈ సీజన్లో పానీపూరి తీసుకోవడం డేంజరస్ అని కొందరు అంటూ ఉన్నారు. దీని గురించి పూర్తిగా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అభిత చిలుకూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. అభిత గారు, జనరలీ ఏంటి అంటే పానీపూరి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ, కాలేజ్ నుంచి వచ్చే పిల్లలు కానీ, లేకపోతే సరదాగా ఓ 10 మంది ఫ్రెండ్స్తో కలిసి కానీ వెళ్ళిపోయి తినేస్తూ వచ్చేస్తూ ఉంటాం. ఈవినింగ్ టైంలో స్నాక్ కింద తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సీజన్లో పర్టికులర్గా పానీపూరి లాంటివి తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు అని అంటూ ఉన్నారండి. సో దీని గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడతారు. అంటే డేంజరస్ అని కూడా అంటూ ఉన్నారు. నిజంగానే అంత డేంజరస్ అండి? చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ మనకి మాన్సూన్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా ఇన్ఫెస్టేషన్స్ కానీ, బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ, ఇవన్నీ క్లైమేట్ వల్ల కానీ దేని వల్ల కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు పానీపూరి వాళ్ళు ప్రిపేర్ చేసే విధానం చూస్తే మనం ఇప్పుడు ఫస్ట్ పూరీస్ ఏవైతే చేస్తారో అవి రీయూజ్డ్గా చేస్తారనమాట. రీయూజ్డ్ ఆయిల్స్తోని చేస్తూ ఉంటారు. ఒకటేసారి యూజ్ చేయరు వాళ్ళు. ఒకసారి అది యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసి ఆయిల్ కాగుతా ఉంటే ఇంకా అందులోనే మళ్ళీ వేస్తూ ఉంటారు. సో అది రీయూజ్డ్ ఆయిల్తో చేయడం వల్ల ఫస్ట్ దాంట్లో వచ్చేది ఏంటంటే మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి అన్నమాట ఆయిల్లో. ఎప్పుడైనా ఒక ఆయిల్ని రీయూజ్ చేస్తే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఈ సిస్ ఫ్యాట్స్ అనేవి ఆయిల్లో ఫస్ట్ న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి, అవి హెల్త్కి మంచిది. ఇవి రీయూజ్ చేయడం వల్ల ఆ సిస్ ఫ్యాట్స్ అనేవి ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి. ఓకే. అట్లా కన్వర్ట్ అయినప్పుడు ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని ఫుడ్లోకి రావడం వల్ల మనం అది కన్జ్యూమ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే మన బాడీలోకి వెళ్ళినాక అది మొత్తం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కాజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అది ఎక్కువ కాజ్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్, అంటే స్టమక్లో గట్ అనేది మొత్తం ఇన్ఫ్లేమ్ అయిపోతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్, మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మీరు ఆ పూరీనే చూసినట్టయితే ఏ సీజన్లో తిన్నా కానీ అది డేంజరస్ మనకి. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే చిన్న పిల్లలకి కూడా ఇస్తున్నారు. అదే చాలా పరిస్థితి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు అది లివర్లోకి వెళ్తుంది ఫస్ట్. లివర్ డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ అనమాట బాడీకి. సో మనం ఏది తిన్నా అది లివర్ మనకి క్లీన్ చేస్తుంది బాడీని. నర్వస్ సిస్టమ్, బ్లడ్ మొత్తం లివరే క్లీన్ చేస్తుంది. అట్లాంటప్పుడు మనం ఇట్లా ట్రాన్స్ ఫ్యాట్స్ ఏవైతే తీసుకుంటామో అవంతా లివర్లోకి వెళ్ళిపోయినప్పుడు లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. అది కాకుండా మనకి ఇప్పుడు వర్షాకాలంలో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసినట్టయితే వాళ్ళు చాలా లార్జ్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనం ఇన్సిస్ట్ చేయలేము వాళ్ళు ఫిల్టర్డ్ వాటర్ యూస్ చేయాలి అదే మనమేం చెప్పలేము. వాళ్ళు యూస్ చేస్తారో మనకు గ్యారంటీ ఉండదు. బికాస్ అంత లార్జ్ క్వాంటిటీస్ అంటే వాళ్ళు కూడా వాటర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దే జస్ట్ గెట్ సమ్ వాటర్ అండ్ యూజ్ ఇట్. టేస్ట్ కోసం అని చెప్పి టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. ఓకే. అవన్నీ అన్ఫిల్టర్డ్ వాటర్తో పాటు అన్హైజీనిక్ కండిషన్స్లో అది ప్రిపేర్ అయినది మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాటర్ బోర్న్ ఇల్నెసెస్ కూడా ఎక్కువ వస్తాయి మాన్సూన్లో. కాబట్టి టైఫాయిడ్ అనేది రావడానికి చాలా ఎక్కువ కాజెస్ ఉంటాయి. ఓకే. బ్రేక్అవుట్ మొత్తం టైఫాయిడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ వాడకుండా తీసుకున్నప్పుడు టైఫాయిడ్ ఈజీగా వస్తుంది. టైఫాయిడ్ కానీ మనకి స్టమక్ డయేరియా కానీ, మోషన్స్, వామిటింగ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాజ్ అవుతాయి. యాసిడిటీ, మళ్ళీ మనకి ఇప్పుడు చాలామంది బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకి ఏమంటారు లాంగ్ రన్లో క్రాన్స్ డిసీజ్ అనేది ఇప్పుడు కొత్త గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే అన్నోన్ కాజ్ అది చాలా మందికి ఇప్పుడు జెనెటిక్స్ వల్లనో దేని వల్లనో వచ్చేది, కానీ ఇప్పుడు లాంగ్ రన్లో ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా క్రాన్స్ డిసీజ్ వస్తుంది. ఎందుకు అంటే ఇట్లాంటి ట్రాన్స్ ఫ్యాట్స్, ఇట్లాంటి అన్హైజీనిక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల మన గట్ మొత్తం ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ అవ్వడం వల్ల ఇప్పుడు జస్ట్ మనకి పానీపూరి వాటర్లో ఇంత టాక్సిన్స్ అవి తిన్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అయిపోతుంది. ఓకే. ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యి వాళ్ళకి దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వెయిట్ లాస్ అవ్వడము, గట్ హెల్త్ స్పాయిల్ అయ్యి వాళ్ళ మెంటల్ హెల్త్ స్పాయిల్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా పానీపూరి అనేది అవాయిడ్ చేసేయాలి.
ఓకే. ఈ సీజన్ అనే కాదు, ఏ సీజన్ ఏ సీజన్ అయినా అసలు పానీపూరికి బిగ్ నో. ఎస్. టేస్ట్ కోసం అని చెప్పి మనము తినకూడదు, పిల్లలు అడిగినా ఇప్పించకూడదు అంటారు. ఇంకా దాంట్లో సోడియం కంటెంట్ కూడా చాలా హై ఉంటుందన్నమాట. వాళ్ళు యూజ్ చేసే కాంపౌండ్స్ అవన్నీ ప్రిపరేషన్ మసాలాస్, ఇప్పుడు మసాలాస్ వాళ్ళు న్యాచురల్గా ప్రిపేర్ చేస్తారు అని మనకు గ్యారంటీ ఏమి ఉండదు. ఆర్టిఫిషియల్ మసాలాస్ తెచ్చి వేసేయచ్చు, న్యాచురల్ చేసి వేసేయచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ మసాలాస్ ఇవి వేస్తున్నారంటే మళ్ళీ ప్రిజర్వేటివ్స్ అవంతా ఆర్టిఫిషియల్ కలరింగ్స్ ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. దానివల్ల మళ్ళీ సేమ్ గట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి డెఫినెట్గా. ఇంకా సోడియం కంటెంట్ అనేది వాటిలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా తినడం వల్ల కొంచెం లాంగ్ రన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మందికి బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి బాగా ఫ్రీక్వెంట్గా తింటుంటారు. లాంగ్ రన్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓ, ఇప్పుడు మీకు లివర్ పాడే, అమ్మో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ కదా. హెల్త్ డైటీషియన్స్తో, న్యూట్రిషనిస్ట్తో ఇట్లాంటివి పదే 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 మాట్లాడామంటే ఇంకోసారి అటువైపు కూడా అడుగు పెట్టమే. వీడియో చూసిన వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇదే ఇప్పుడు. డెఫినెట్లీ అది టేస్ట్ కోసం అని చూస్తారు కానీ వాళ్ళ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఎవరు చూడట్లేదు ఇప్పుడు. టైం బీయింగ్ కానీ టేస్ట్ పర్పస్ కానీ దేనివల్ల అయినా కానీ హెల్త్ ఇంపార్టెంట్ మనకి. హెల్త్ ఉంటే మనం ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా తినకుండా జస్ట్ వన్స్ ఇన్ వైల్ తింటే మనకి ఇమ్యూనిటీ బాగుంటే ఇట్ విల్ సపోర్ట్. ఏదైనా కానీ ఫ్రీక్వెంట్గా కాకుండా జస్ట్ వన్స్ ఇన్ వైల్ వెరీ రేర్గా తింటే ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ అకేషనల్గా తింటున్నారు, సెలబ్రేషన్ అట్లా ఏం కాదు. ఫ్రీక్వెంట్గా అదే పనిగా తింటూ ఉంటే ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా. పిల్లలు స్నాక్ అని అడిగిన వెంటనే ఇది సజెస్ట్ చేయటం ఇట్లాంటిది కరెక్ట్ కాదు అని అంటారు. ఓకే ఓకే అబిత గారు, ఎందుకంటే తెలుసో తెలియకో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ ట్వైస్ అవ్వచ్చు, థ్రైస్ అవ్వచ్చు, ఎవ్రీడే తింటున్న వాళ్ళని కూడా కొందరిని చూస్తూ ఉన్నాం, నోటీస్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద అలార్మింగ్ మెసేజ్ అండి. పానీపూరికి స్ట్రిక్ట్గా నో. డెఫినెట్లీ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి అకేషనలీ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్లో తీసుకోవడం వల్ల టైఫాయిడ్ లాంటివి ఇలాంటివి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.